మహోన్నతుడైన యేసయ్య నామానికే మహిమ కలుగునుగాక. చూస్తూ ఉన్న మీ అందరికీ యేసయ్య నామంలో శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంతవరకు 6 మాటలు ధ్యానం చేయడం జరిగింది. ప్రతి మాట ద్వారా నిజంగా దేవుడు అనేకమైన పాఠాలను మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రతి మాట యేసయ్య హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతా ఉన్నాయి. బైబిల్ ప్రకారంగా 7 అనే సంఖ్య సంపూర్ణతకు సూచనగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన చేసిన బలియాగం సంపూర్ణమైనది. ఆయన చేయవలసిన సంపూర్ణమైన పనిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చడం జరిగింది. సృష్టి ఆరంభంలో మనం చూస్తాం, 6 దినాలలో సృష్టి అంతా పూర్తి చేసి దేవుడు 6వ దినమున సమాప్తమైనదని పలికి 7వ రోజు ఆయన విశ్రాంతి దినముగా ప్రతిష్ఠించడం జరిగింది. యేసు ప్రభువారు కూడా సిలువలో ఆయన 7 మాటలు పలుకుతూ 6వ మాటగా సమాప్తమైనది అని పలికి 7వ మాటలో విశ్రాంతి కొరకు తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకున్నారు. 6వ మాట సమాప్తమునకు, ముగింపునకు సూచన అయితే 7వ మాట విశ్రాంతికి, సంపూర్ణతకు సూచనగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంతకు ఏంటి ఆ 7వ మాట? చదువుదాం లేఖన భాగాల్లో నుండి. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఎలాగూ చెప్పి ప్రాణము విడిచెను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికిన ప్రతి మాట మనకు అద్భుతమైన సత్యాలను తెలియపరుస్తూ ఉంది. ఈ మాట ద్వారా మనం నేర్చుకోగలిగిన పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని ఈ మాట చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. ఈనాటి కాలంలో కొంతమంది ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు, ఒకవేళ ఆయన దేవుడైతే సిలువలో ఆయనను ఎందుకు రక్షించుకోలేకపోయాడు, ఆయన తనను ఎందుకు కాపాడుకోలేకపోయాడు అని ప్రశ్నించేవారు ఈ కాలంలో ఉన్నారు. ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలో కూడా ఇతరులను రక్షిస్తాడు కానీ తనను తాను రక్షించుకోలేడు అని అనేక రకాలుగా ఆయనను దూషించడం జరిగింది. ఆ కాలంలోనూ దూషించారు, ఈ కాలంలో కూడా ఆయనను దూషిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను రక్షించుకోలేకే సిలువ మీద చనిపోయారా? తనను తాను కాపాడుకోలేకే సిలువ మరణం పొందవలసి వచ్చిందా? ఆయన దేవుడు కాదా? ఇలా ప్రశ్నించేవాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి సమాధానం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు అయితే యేసయ్య తనను తాను రక్షించుకోలేక సిలువ మీద చనిపోలేదు, మనలందరినీ రక్షించడానికే సిలువ మీద చనిపోవడం జరిగింది. ఎందుకు మనల్ని రక్షించాలి? దేని నుండి మనల్ని రక్షించాలి? దేని నుండి మనల్ని రక్షించాలి అంటే, ఒక మానవుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోకి రావడం జరిగింది. ఆ పాపమే మానవుని నిత్య నరక అగ్నిగుండానికి నడిపిస్తూ ఉంది. అలా నిత్య నరక అగ్నిగుండానికి వెళ్తూ ఉన్న మానవుడు రక్షించబడాలి అంటే మానవునిలో పాపము అనేది ఉండకూడదు. మరి మానవుల్లో ఉన్న పాపం ఎలా పోతుంది? పాప క్షమాపణ ఏ విధంగా కలుగుతుంది? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ప్రకారం, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. మరి రక్తం చిందించాలి. ఎవరి రక్తం చిందించాలి? జంతువుల రక్తం చిందిస్తే మానవునికి పాప క్షమాపణ కలుగుతుందా? నో, అలా కలిగే అవకాశం లేదు. వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. మరి ఎవరి రక్తం చిందించబడాలి? పరిశుద్ధుని రక్తం చిందించబడాలి. పరిశుద్ధుని రక్తం చిందించబడినప్పుడు మానవునికి పరిశుద్ధత అనేది కలుగుతుంది. అయితే మానవునిలో పరిశుద్ధుడు అనేవారు ఎవ్వరు లేరు. ఆ పరిశుద్ధతను కలిగించాలి అనే, ఆ నిత్య నరక అగ్నిగుండం నుండి తప్పించాలి అనే పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. సిలువ మరణం పొందడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను రక్షించుకోలేక సిలువ మీద చనిపోవడం కాదు, మనలందరినీ రక్షించడానికే ఆయన సిలువ మీద చనిపోవడం జరిగింది.
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనలను ప్రేమించుచు ఆయన రక్తము వలన మన పాపముల నుండి విడిపించుచున్న వానికి మహిమ ప్రభావము యుగ యుగములు కలుగునగాక అని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నుండి విడిపించేవాడు, మనలను ఆయనే రక్షించేవాడు. మీలో చాలామంది ఈ శ్లోకం వినుంటారు. సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వపాప పరిహారార్థో అంటే ప్రతి పాపము పరిహరించబడాలి అంటే రక్త ప్రోక్షణం అవశ్యం, రక్తం చిందించబడడం అనేది అవసరం. తద్రక్తం పరమాత్మేన అంటే పరమాత్ముని యొక్క రక్తమే చిందించబడాలి. ఎందుకు పరమాత్ముని యొక్క రక్తం చిందించబడాలి? మానవుని యొక్క నాసికా రంధ్రాలలో ఆ పరమాత్ముడు జీవవాయువును వదగా మానవుడు జీవాత్మాయడు. అంటే ఈ లోకంలో మానవునిలో ఉన్న జీవాత్మ పరమాత్మునిలో నుండి కలిగింది. ఈ జీవాత్మ మరలా ఆ పరమాత్ముని దగ్గరికి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలి అంటే ఆ పరమాత్ముడే ఈ లోకానికి వచ్చి బలి అయిపోవాలి. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అలా బలియాగం చేయడం వలన మానవునికి పుణ్య ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇంతకు ఆ పరమాత్ముడు ఎవరో కాదు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనే ఆ పరమాత్ముడు అని ఎలా చెప్పగలం? ఆయనే దేవుడు అనడానికి ఆధారం ఏంటి? మనం ఆధారం కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ 7వ మాటే మనకు ఒక గొప్ప ఆధారాన్ని చూపిస్తూ ఉంది. ఈ 7వ మాటలో స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచు ఉన్నాను అని. మనం సహజంగా వయసు అయిపోతున్న సమయంలో మనకి వృద్ధాప్య దశ వస్తూ ఉన్నప్పుడు మనం ఏమంటాం? దేవా నన్ను తీసుకో అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నన్ను తీసుకో అని అనడం లేదు, ఆయన నేనే అప్పగించుచున్నాను అని అన్నారు. ఇంకా తెలుగు ట్రాన్స్లేషన్లో నేను అప్పగించుచు ఉన్నాను అని అన్నారు. ఒకసారి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కనుక మనం గమనించినట్లయితే ఒకసారి చదువుతున్నాను చూడండి. Father, into the hands I command my spirit, and having said this, he gave up the ghost. ఇక్కడ కమాండ్ అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. కమాండ్ అనగా ఆజ్ఞాపించడం. తెలుగు ట్రాన్స్లేషన్లో నేను అప్పగిస్తున్నాను అని అంటే, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లోకి వచ్చేసరికి నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను అని ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న అధికారం మనకి ఈ సందర్భంలో కనిపిస్తూ ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఆయన చెప్తాడు, నా ప్రాణం ఎవ్వడూ తీసుకోలేడు, నా ప్రాణము పెట్టుటకు దానిని మరలా తీసుకొనడానికి నాకు అధికారం కలదని చెప్తాడు. ప్రాణము పెట్టడానికి తీసుకోవడానికి ఈ రెండిటి మీద అధికారం కలిగిన వాడే దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్న అద్భుతమైన సత్యం యేసయ్య దేవుడు అని. ఈ 7వ మాట ద్వారా మనం నేర్చుకునే ఇక 2వ పాఠం ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అని పిలుస్తూ ఉన్నారు. నిజంగా ప్రపంచంలో ఉన్న పిలుపులన్నిటిలో కూడా తండ్రి అనే పిలుపు చాలా శ్రేష్టమైనది, చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది. ఇక్కడ యేసయ్య తండ్రి అని పిలుస్తూ ఉన్నారంటే దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు అని అర్థం. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, వాటిలో దేవుడు దేవుడే, మానవుడు మానవుడే, భగవంతుడు భగవంతుడే, భక్తుడు భక్తుడే. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో చాలా స్పేస్ ఉన్నట్లుగా, చాలా గ్యాప్ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే క్రైస్తవ్యంలో దేవుణ్ణి మనస్ఫూర్తిగా తండ్రి అని పిలవచ్చు. అది మన జీవితానికి దొరికిన ఒక గొప్ప భాగ్యం అని చెప్తాను నేను. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటల్లో కూడా ఆయన మొదటి మాటలో తండ్రి అని ప్రారంభించారు, ఇక చివరి మాటలో కూడా తండ్రి అని ముగించడం జరిగింది. ఎందుకో తెలుసా? దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. మన తండ్రి ఎలాంటి వాడో బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఆయన పరిశుద్ధుడైన తండ్రి, నీతి స్వరూపుడైన తండ్రి, మహిమా స్వరూపుడైన తండ్రి. మన తండ్రి చాలా గొప్పవాడు. ఆయనను మనం తండ్రిగా కలిగి ఉండడం మన జీవితానికి ఒక గొప్ప ధన్యత. కుటుంబ వ్యవస్థలో తండ్రి బిడ్డల సంబంధం చాలా అద్భుతంగా ఉంటుంది. బిడ్డలు తండ్రి దగ్గరకు వచ్చి చాలా సన్నిహితంగా, చాలా స్వతంత్రంగా మాట్లాడగలుగుతారు. అఫ్కోర్స్ తండ్రి ప్రైమ్ మినిస్టర్ అయినా, సీఎం అయినా, ఒక పెద్ద ఆఫీసర్ అయినా, ఎవరైనా సరే తండ్రిని తండ్రి అనే పిలవగలుగుతాం. మన పరలోకపు తండ్రి వీళ్ళందరికంటే కూడా చాలా శ్రేష్టమైన వాడు, గొప్పవాడు. ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు. వాస్తవానికి అసలు తండ్రి
అని పిలిచే అర్హత మనకు లేదు. యేసుక్రీస్తు వారి బలియాగం ద్వారా ఆ అర్హత మనకి కలిగింది. నిజంగా యేసయ్య చేసిన త్యాగం చాలా గొప్పది. దేవుని మనం తండ్రి అని పిలిచే అర్హత కలిగించింది. ఎందుకంటే పాత నిబంధన ప్రజలు వాళ్ళు యెహోవా అని నామమును ఉచ్చరించడానికే చాలా భయపడిపోయేవాళ్ళు. అయితే యేసయ్య ఆ భయమును తొలగించాడు. దేవునికి మానవునికి మధ్యగా ఉన్న ఆ అడ్డు తెరను నెట్ట నిలువుగా చించేసి ఈరోజు మనమంతా కూడా ఆయన కృపా సింహాసనం ఎదుటకు పరిగెత్తుకుని వెళ్ళి తండ్రి అని పిలిచే భాగ్యాన్ని యేసు ప్రభు వారు మనకి కలిగించడం జరిగింది. ఇక్కడ మనం దేవునిని తండ్రి అని పిలవగలుగుతాం అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక మూడోదిగా చూస్తే యేసు ప్రభు వారు అప్పగించుచున్నాను అనే మాటను పలుకుతూ ఉన్నారు. ప్రతి మానవుడు కూడా తన జీవితాన్ని దేవుడికి అప్పగించాలి. ఎందుకంటే మన జీవితం చాలా విలువైనది. విలువైన ఈ జీవితాన్ని విలువైన వారి చేతిలోనే పెట్టడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ ఉన్న దినాలలో చెప్తాడు, ఒక మానవుడు లోకమంతటినీ సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రపంచంలో ఉన్న సమస్తాన్ని మనం సంపాదించేసుకుని మన ప్రాణాన్ని అనగా మన ఆత్మను పోగొట్టుకుంటే, ఆత్మను పోగొట్టుకోవడం అంటే వెళ్ళవలసిన దేవుని దగ్గరకు వెళ్ళకోకుండా నిత్య నరక అగ్నికి వెళ్ళడం. అలా వెళ్తే ఏంటి ప్రయోజనం? ఏంటి ఉపయోగం? ఏ ప్రయోజనం కూడా కలుగునే కలగదు. ఈరోజు మన జీవితం, మన ఆత్మ, మనకు సంబంధించిన ప్రతి ఒక్కటి దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో గనక ఒకవేళ లేకపోతే మనం ఉండేది సాతాను చేతిలోనే. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో చూస్తాం. అక్కడ హమునైన అలెగ్జాంద్రు అనే ఇద్దరు కనిపిస్తారు. వాళ్ళిద్దరి గురించి పౌలు గారు చెప్తాడు, వారిద్దరిని నేను సాతానుకు అప్పగించేశానని. ఎందుకు సాతానుకు అప్పగించాడు? ఆ పై వచనాలు చెప్తాడు, వారు మనస్సాక్షి నుండి తొలగిపోయి విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు అని చెప్తాడు. అంటే చెడుతనము ఎవరిలో అయితే ఉంటే వారు సాతానుకు అప్పగించబడతారు. చెడుతనం మనలో ఉంటే మనం ఉండేది సాతాను చేతిలోనే. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనం ఎవరి చేతిలో ఉన్నాం? మనం దేవుని చేతిలో ఉన్నామా? సాతాను చేతిలో ఉన్నామా? ప్రతి ఒక్కరం ప్రశ్నించుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు స్పష్టంగా, దేవుడే అంట కొంతమందిని అపవిత్రతకు, తుచ్చమైన అభిలాషలకు, భ్రష్ట మనసుకు దేవుడే అప్పగించేశాడంట. ఏంటి? దేవుడే అప్పగించేశాడా? ఎస్, నేను పాపం చేస్తానంటే దేవుడు విడిచిపెట్టేస్తాడు. బిలాము జీవితంలో కూడా నేను వెళ్తాను అని అన్నాడు. దేవుడు సరే వెళ్ళు, నీ ఇష్టం అని అన్నాడు. ఈరోజు చాలామంది నాకు అదే కావాలి అని పాపం వైపు పరుగులెడతా ఉన్నారు. పాపపు కోరికల వైపు పరుగులెడతా ఉన్నారు. దేవుడు చెప్తాడు, అనేక సార్లు గద్దిస్తాడు, తెలియపరుస్తాడు. విననప్పుడు ఆయన విడిచిపెట్టేస్తాడు, ఆయన వదిలేస్తాడు. దానినే అప్పగించేయడం అంటే. అలా ఆయన అపవిత్రతకు, తుచ్చమైన అభిలాషలకు, ఆయన భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడని చెప్పేసి వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. హుమనైను అలెగ్జాంద్రు సాతాను చేతికి అప్పగించబడ్డారు. ఈరోజు నువ్వెవరి చేతిలో ఉన్నావు? నువ్వు ఎవరి చేతిలో ఉండాలనుకుంటున్నావు? చాయిస్ ఈజ్ యువర్స్. నీ చేతిలోనే ఉంది. నువ్వు దేవుని చేతిలో ఉండాలనుకున్నా, సాతాను చేతిలో ఉండాలనుకున్నా. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. ఎందుకు యేసయ్య తండ్రి చేతికి అప్పగించుకున్నారు? తండ్రి చేతికి అప్పగించుకోవడం వలన జరిగిన కార్యం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసు ప్రభు వారు సిలువలో ఎందుకు అప్పగించేసుకున్నాడు? ఎందుకో తెలుసా? మనమంతా కూడా మహిమ కలిగిన సంఘంగా ఉండాలనే. ఈనాటి కాల సంఘంలో అన్నీ ఉంటున్నాయి కానీ దేవుని మహిమ ఉండడం లేదు. సంఘాలలో విభేదాలు ఉంటున్నాయి, గొడవలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, సంఘాలలో కక్షలు ఉన్నాయి, ఇంకా కమిటీలు ఉంటున్నాయి, రాజకీయాలు కూడా ఉంటున్నాయి. ప్రత్యేకంగా వాళ్ళ మధ్య సమాధానం లేకుండా అసమాధానం కూడా ఉంటుంది. సంఘాలలో ఇవన్నీ ఉన్నప్పుడు
దేవుడు ఎందుకుంటాడు? దేవుని మహిమ ఎందుకుంటుంది? యేసయ్య తనను తాను అప్పగించుకుంది సంఘమును మహిమ కలిగిన సంఘంగా చూడాలనే, మనం నిర్దోషులుగా ఉండాలనే, మనం పరిశుద్ధులుగా ఉండాలి అనే ఆయన వాక్యము అనే ఉదక స్నానం చేత మనలను పరిశుద్ధపరుస్తూ ఆయన పక్కనే మనలను నిలబెట్టుకోవాలనే ఆయన ఈ విధమైన ఆలోచన కలిగి ఉన్నారు. తన పక్కన నిలబడే సంఘము మహిమ కలిగిన సంఘంగా ఉండాలనే ఆయన గాయపరచబడ్డాడు. మన సృష్టి ఆరంభంలో చూస్తాం, దేవుడు ఆదామును కలుగు చేసిన తర్వాత ఒకరోజు ఆయనకు గాఢ నిద్రను కలుగు చేసి ఆయన ప్రక్కటెముకలో నుండి హవ్వమ్మను తయారు చేశాడు. హవ్వమ్మను దేవుడు ఆదాము ముందు నిలబెట్టినప్పుడు హవ్వమ్మ గురించి ఏం చెప్పలేదు. వెంటనే ఆదాము గారు అంటున్నాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము నాది అని మాట్లాడుతూ ఉన్నాడు స్పష్టంగా. దేవుడు ఆదాముకు గాఢ నిద్రను కలుగు చేసి ఆదామును గాయపరిచి ఆదాము గాయములలో నుండే హవ్వమ్మను తయారు చేయడం జరిగింది. సేమ్ అదే విధంగా ఈరోజు సంఘము కూడా యేసయ్య గాయాలలో నుండే బయటకు వచ్చింది. ఆ సంఘాన్నే ఆయన మహిమ కలిగిన సంఘంగా చూడాలని ఆశపడతా ఉన్నాడు. అందుకనే ఆయన తనను తాను అప్పగించేసుకోవడం జరిగింది. ఈరోజు సంఘాలలో, కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో దేవుని మహిమ చూడాలన్నదే ఆయన ఆశ. దాని కొరకే అంత బలియాగం చేసి తనను తాను అర్పించేసుకున్నాడు. ఇక రెండవదిగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడగలుగుతాం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగానో బలిగానో అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తనను తాను అప్పగించేసుకున్నారు? రెండవదిగా మనము పరిమళ వాసనగా ఉండాలనే. ఆ వచనం కంటిన్యూషన్లో మీరు ప్రేమ కలిగి నడుచుకోవాలని చెప్పేసి రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. అంటే పరిమళ వాసనగా ఉండడం అంటే మనము ఆయన ప్రేమను కలిగిన వ్యక్తులుగా మార్చబడ్డాం. యేసయ్య తనను తాను ఎందుకు అప్పగించుకున్నారో తెలుసా? ఆయన ప్రేమ కలిగి మనమంతా కూడా ఉండాలన్నదే ఆయన ఆశ. ఈరోజు మనలో దేవుని ప్రేమ ఉండాలి, ద్వేషం ఉండకూడదు. అపోస్తుడైన పౌలు గారు తెలియపరుస్తాడు, నేను ఎన్ని కలిగి ఉన్నా నేను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈరోజు క్రైస్తవునికి కావలసినది ప్రేమ. యేసయ్య మనలో చూడాలనుకుంటుంది ప్రేమ. ఈరోజు మనం క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నామా? ఆయన మనకిచ్చిన ఆజ్ఞలలో నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమని చెప్పేసి ఈరోజు మనలో యేసయ్య ప్రేమ ఉండాలి. ఇతరులకు ఆయన ప్రేమను మనము కనుపరిచే వారముగా ఉండాలి. వాక్యంలో మనం చూస్తాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయనను గాయపరిచిన వారిని, ఆయనను బాధపెట్టిన వారిని, ఆయనను హింసించిన వారిని, ఆయన చేతులలో కాళ్ళల్లో మేకులు కొట్టిన వారిని, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిచిన వారిని, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, ఆయన వీపు మీద కొరడాలు కొట్టిన వారిని, అందరినీ ఆయన ప్రేమించింది. ఆయనకు సిలువ వేయాలి అని కేకలు వేసిన వారిని కూడా ఆయన ప్రేమ ప్రేమించింది. ఈరోజు మనం క్రీస్తు ప్రేమను కలిగిన వారముగా మనం ఈరోజు బ్రతకాలి. ఈరోజు మనం ఒక చిన్న ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? దేవా, మీరు ఈ లోకమును ఏ విధమైన ప్రేమతో ప్రేమించారో మీ ప్రేమ నాలో కూడా సమృద్ధిగా ఉండాలయ్యా. ఈ లోకంలో మీ ప్రేమను నేను ఇతరులకు కనుపరిచేవారుగా నన్ను మార్చండి అయ్యా అని ప్రార్థన చేసేవారంగా ఉండాలి. యేసయ్య తనను తాను అప్పగించేసుకున్నాడు. ఎందుకు? ఒకటి, ఆయన మహిమ కలిగిన సంఘంగా మనల్ని చూడాలని, రెండవదిగా పరిమళ వాసనగా మనం మార్చబడాలని. ఈరోజు మనం కూడా ఆయనకు అప్పగించుకునే వారిగా ఉండాలి. ఈరోజు మనం దేవునికి అప్పగించుకుంటే మన జీవితం పరలోకానికి చేరుతుంది. సాతాను చేతిలో ఉంటే మనం నిత్య నరక అగ్నిగుండానికి వెళ్ళవలసి వస్తుంది. ఈరోజు దేవునికి అప్పగించుకుందాం. దేవుని రాజ్యంలో మనమందరం కూడా ప్రవేశిద్దాం. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
అయ్యా మీరు సిలువలో పలికిన 7 మాటలు ధ్యానించడానికి మీరు ఎంతగానో కృప చూపించారు. అనేకమైన సత్యాలను, అనేకమైన పాఠాలను మీరు మాకు నేర్పించారు ప్రభువా. అయ్యా నిజంగా మేము కూడా నాయనా అయ్యా మీ ప్రేమతో ఇతరులను క్షమించే వారంగా మేము మార్చబడాలి. సిలువలో దొంగ ఏ విధంగా అయితే తన హృదయంలోకి మిమ్మల్ని చేర్చుకున్నాడో మా హృదయంలోకి మిమ్మల్ని చేర్చుకునే వారముగా మేము మార్చబడాలి. అయ్యా యోహాను వలె మేము నమ్మకస్తులుగా ఉండాలి. అయ్యా మీకు మాకు మధ్యలో ఎటువంటి ఎడబాటు కలగకుండా పాపము పట్ల అసహ్యతను మాకు కలిగించండి. పరిశుద్ధతలో ఉన్న ఆ పరాకాష్ఠ స్థాయికి మమ్మల్ని అందరినీ నడిపించండి. అయ్యా మీరు ఆత్మల పట్ల ఎంత తీవ్రమైన దాహం కలిగి ఉన్నారో మాకు కూడా అటువంటి దాహాన్ని పుట్టించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మాకు అప్పగించిన ప్రతి పనిని కూడా మేము సంపూర్ణముగా నెరవేర్చి మా ఆత్మలను మీకు అప్పగించుకునే వారముగా మీ రాజ్యములో మేమంతా కూడా ప్రవేశించే వారముగా మీరే మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలు ఈ మాటలు విన్నారో ప్రతి కుటుంబాన్ని కూడా మీరే ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో లోతైన అనుభవాల్లోకి నడిపించబడటానికి మీరే కృపను అనుగ్రహించి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో విశ్వాసంతో ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.